నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారు ఆయన? చెప్పు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా? వండుకొని తింటారా? ఏం చేస్తారు? ఏదైతే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు, మా పరిస్థితి అర్థం చేసుకోండి, ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను కోసుకు తినండి అంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. నా దగ్గర పైసా లేదు, ఉన్నదంతా ఆర్టీసీ నుంచి వస్తున్నదంతా ఆర్టీసీ కార్మికులకే పెడుతున్నామని ఆయన అంటున్నారు. సీఎం కామెంట్స్ మీద కార్మికులే ఉంటున్నారు. సమ్మె విషయంలో వెనక్కి తగ్గే ఆలోచన ఉందా? కార్మికుల వర్షన్ ఏంటి, వారి కష్టాలు ఏంటి, వారు ఏం డిమాండ్ చేస్తున్నారని కూడా మనం మాట్లాడి తెలుసుకుందాం. మనతో పాటు కార్మిక సంఘ జేఏసీ ఉంది, మాట్లాడదాం. ఐలే గారు, ముఖ్యంగా మీ డిమాండ్లు ఏంటి, మీరేం కోరుకుంటున్నారు? సీఎం మాట్లాడిన తర్వాత ఏమన్నా ఆయన మాటల గురించి ఆలోచించే పరిస్థితి ఉందా ఈరోజు కార్మికుల్లో? అట్లేం లేదు సార్. ఏదైతే మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. రెండోది 21 పే స్కేల్ను అమలు చేయాలి. మూడోది ఎలక్ట్రిక్ బస్సులు ఏదైతే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారో అది కాకుండా మా గవర్నమెంట్ కొని ఆర్టీసీకి అప్పగిస్తే ఆర్టీసీ ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్సు పెట్టడం జరిగిందో ముఖ్యమంత్రి గారు, దాన్ని ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరూ కూడా దాన్ని జయప్రదం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ జయప్రదం చేస్తేనే ఇప్పుడు ఇది ఒక మహాలక్ష్మి పథకం అనేది సక్సెస్ అయింది, తెలంగాణలో సక్సెస్ అయింది. కావున ఇప్పుడు ఏదైతే ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయో అవి కొని ఆర్టీసీకి అప్పగిస్తే బాగుంటుందని కూడా మా యొక్క జేఏసీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎలక్ట్రిక్ బస్సులు కొన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సు కొనట్లేదు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి కాంట్రాక్ట్ పెట్టి ఇవన్నీ వాళ్ళకు ట్రైనింగ్ లేని డ్రైవర్లను తీసుకొచ్చి ఆర్టీసీలు పెట్టి దానికి ఆర్టీసీని మొబ్బై పెట్టి రోజుకింత లోపలికి చేయాలని గత ప్రభుత్వం కూడా అదే ప్లాన్ చేసింది. ఈ ప్రభుత్వం కూడా అదే పాటలను నడవడం జరుగుతుంది. అంటే ప్రైవేట్ వ్యక్తుల్ని, ప్రైవేట్ కంపెనీలు ఇన్వాల్వ్ చేస్తున్నారు ఆర్టీసీలోకి? అవును కదా సార్. ఇప్పుడు మా డిపోలు ఉన్నాయి. ఇప్పుడు కంటోన్మెంట్ డిపో ఉన్నది, దాన్ని మొత్తము ప్రైవేట్కు అప్పచెప్పడం జరిగింది ఆల్రెడీ. ఇక్కడ హైదరాబాద్ 2 డిపో ఉంది, ప్రైవేట్కి అప్పచెప్పడం జరిగింది. మియాపూర్ డిపో ఉంది, ప్రైవేట్గా అప్పచెప్పడం జరిగింది. ఎస్యూ డిపో ఉంది, అది కూడా ప్రైవేట్కి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళ డ్రైవర్సే ఉన్నారు, మా కండక్టర్స్ మాత్రమే మా వాళ్ళు ఉన్నారు. మెయింటెనెన్స్ వాళ్ళది, అంతా వాళ్ళదే. కాబట్టి ఇదే బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు కొని మా ఆర్టీసీకి అప్పచెప్తే ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. మంచి ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ 100% సక్సెస్ అవుతుంది. అదేవిధంగా ఐలే గారు, ఒక మాట, ఈరోజు ప్రతిరోజు కూడా ఒక 60 లక్షల మంది ఆర్టీసీ మీద ప్రయాణం చేస్తున్నారు ప్రయాణికులు. అంటే మీ శ్రమ మర్చిపోలేదు. అదే విషయాన్ని కూడా ఆర్టీసీ యాజమాన్యం గుర్తిస్తూ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అర్థం చేసుకోండి మా పరిస్థితి ఇది, గతంలో పెండింగ్లో ఉన్న డిఏలు విడుదల చేశాము, గత ప్రభుత్వం కంటే కూడా సమస్యలు పట్టించుకుంటున్నాము, 1వ తారీఖున జీతాలు ఇస్తున్నాము, కాబట్టి అర్థం చేసుకోండి అని ప్రభుత్వం అంటోంది. మరి ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఆర్టీసీ కార్మికులు? చాలా రోజుల నుంచి మా సమస్యలు అదే విధంగా పెండింగ్ ఉన్నాయి. గత టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా పెండింగ్ ఉండడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టినవి మాత్రమే అడుగుతున్నాం మేము, అని కొత్తమ్మ కోరికలు ఏం కోరట్లేదు. వాళ్ళు శ్రీధర్ బాబు గారి మేనిఫెస్టోలో పెట్టినరు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా అని మొదటి డిమాండ్. మీకు పే స్కేల్ చేస్తా అని శ్రీధర్ బాబు. ఒక్కొక్క డిమాండ్ గురించి మాట్లాడదాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం అనేది మొదటి డిమాండ్ అన్నారు. గత ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది, ప్రయత్నం చేసింది, ఎక్కడ ఆగింది అది? ఎందుకని ఈ ప్రభుత్వం ముందుకెళ్ళట్లేదు? అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్లనే ఆగింది. ఎందుకంటే ఇప్పుడు బస్సు ఫ్రీ ఇవ్వడం జరిగింది కదా, దానికి సరిపోను డబ్బులు ఆర్టీసీకి ఇస్తే ఆర్టీసీ సస్యశ్యామలంగా ఉంటుంది. దాన్ని లెక్కలేడానికి ఎవరు అడుగుతారు సార్? ఇప్పుడు యూనియన్లు తీసేది, గత ప్రభుత్వము యూనియన్లు లేవు. ఇప్పుడు గవర్నమెంట్కి వెళ్ళి ఆర్టీసీకి ఎంత డబ్బులు వస్తున్నాయి అని ఎవరికి తెలుసు? దాన్ని లెక్కలు ఎవరు అడగలుగుతారు? ఎండి గారిని ఎవరు అడుగుతారు? అడగడానికి ఎవరున్నారు? ఎంప్లాయీస్కి ఎవరికైనా హక్కు ఉన్నది అడగడానికి? ఎవరికి కూడా హక్కు లేదు. గవర్నమెంట్ ఏమి ఇస్తుంది ఆ ఎండి గారికి తెలుసు, గవర్నమెంట్కి తెలుసు. గతంలో యూనియన్లు ఉండేటి, యూనియన్లు ప్రభుత్వంకి వెళ్ళి ఏ డిమాండ్, ఏ డబ్బులు వస్తున్నాయి, ఏం లేదు అని తెలుసుకునే వాళ్ళు. అటువంటి లేనే లేదు. కాబట్టి ముఖ్యంగా యూనియన్లు కూడా ఆర్టీసీలో ఖచ్చితంగా ఉండవలసింది. అంటే ఎక్కడ వరకు వచ్చింది ప్రభుత్వంలో విలీన ప్రక్రియ? ఇంకా పూర్తి కాలేదా? గత ప్రభుత్వంలోనే అయిందని అంతా అనుకున్నారు, ఎందుకు ఆగింది, ఎక్కడ ఆగింది? గత ప్రభుత్వము కాలయాపన చేయడం జరిగింది. దానికి గవర్నర్ గారి బడ్జెట్ వచ్చినాక కూడా అసెంబ్లీలో తీర్మానం చేశారు, దాన్ని మూలకు పడేశారు. ఇప్పుడు ఏం లేదు, వీళ్ళు చేయాలంటే వీళ్ళకు ఏం లేదు, వాళ్ళు అసెంబ్లీలో పాస్ చేసేసి
ఆర్టీసీని ప్రభుత్వంలో వీళ్ళని చేయొచ్చు. ఈ గవర్నమెంట్ కూడా కాలయాపనం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు వచ్చిన నష్టం ఏంటి? గవర్నమెంట్ విలీనం చేస్తే ఏం నష్టం వస్తుందని ఆపుతున్నారు దీన్ని ఇంకా తీర్మానం చేయకుండా ముందుకు వెళ్ళకుండా? అయితే ప్రభుత్వ ఉద్యోగులతో సమానము వేతన సవరణ చేయవలసి ఉంటుంది. ప్రభుత్వానికి భారం పడుతుంది, పడదని కాదు, ఖచ్చితంగా ప్రభుత్వం మీద భారం పడుతుంది కాబట్టి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఇది ఎప్పుడైనా చేయవలసిందే, ఎందుకంటే గత ప్రభుత్వం గజెట్ పాస్ చేసి పెట్టింది కాబట్టి ఈ ప్రభుత్వం చేయాలని కొన్ని రోజులు కాలయాపన చేయడం జరుగుతుంది. మా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి మేము ఖచ్చితంగా మా డిమాండ్ పరిష్కరించాలని అడగడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ప్రభుత్వ ఉద్యోగుల ప్రైవేట్ ఉద్యోగుల ఆర్టీసీ ఉద్యోగులు? మేము ప్రభుత్వం కాదు, ఇటు ప్రైవేట్ కాదు, ఆ విధంగా ఉండదు మా పరిస్థితి. అటు ప్రభుత్వం అనలేము, ఇటు ప్రైవేట్ కూడా అనలేము, రెండింటికి చట్ట రేవడి లాగా మధ్యలో ఉన్నారు. అంతే, మధ్యలో ఉన్నాము. మాది కార్పొరేషన్, అది కార్పొరేషన్ లెక్కలు కూడా లేదు ఇప్పుడు పరిస్థితి, అది ఉన్నది. ఒకటి ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ ఒకటి. నెక్స్ట్ డిమాండ్ ఏంటి? ప్రధాన డిమాండ్ ఏంటి? 2001 పే స్కేల్ చేయాలి సార్. పిఆర్సీ మాకు పెండింగ్లో ఉన్నది కాబట్టి ఇంకో పిఆర్సీ కూడా రావడం జరిగింది, ఇంకోటి కూడా వచ్చింది కాబట్టి 21 పే స్కేల్ క్లియర్ చేస్తే సరిపోతాం. ఇంకా మీ సమస్యలు ఏంటి? ఈ సమ్మె వెనకాల మీ సమస్యలు ఏంటి? ఇంకా ముఖ్యంగా యూనియన్లు రిలీజ్ చేయాలి. ఇప్పుడు గతంలో శ్రీధరబాబు గారి మేనిఫెస్టోలో ఇది కూడా పెట్టడం జరిగింది. నేను ప్రభుత్వం రాగానే ఫస్ట్ మీ యూనియన్ కూడా ఇస్తా అని శ్రీధరబాబు గారు చెప్పడం జరిగింది. రిలీజ్ చేయడం అంటే ఏంటంటే ఏం లేదు, వాళ్ళు కూడా గత టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా పెద్ద లెటర్ ఏమి ఇవ్వలే, మీ యూనియన్లు తీసేస్తాం చేద్దాం, ఉట్టి నోటి మాట మీద కేసీఆర్ గారు మీ యూనియన్లు లేవని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అధికారుల దగ్గర మీ యూనియన్ లేవని ఒక్క పత్రం కూడా లేదు. యూనియన్ లేకపోతే ఇప్పుడు మేము మా జేఏసీ నాయకులు సమ్మె నోటీస్ ఇస్తే సమ్మె నోటీస్ ఎట్లా తీసుకున్నారు? కేసీఆర్ గారు ఏమన్నారు? యూనియన్ లేదు అన్నారు. లేదు అంటే ఇప్పుడు మేము సమ్మె నోటీస్ ఇచ్చింది మా జేఏసీ, మా యూనియన్ తరఫున సమ్మె నోటీస్ తీసుకున్నారు కదా, దాన్ని పరిశీలనలో పెట్టారు కదా. కానీ అది గవర్నమెంట్కి వెళ్ళి ఒక వాయిస్ రావాలి, యూనియన్ నడిపించుకోండి. మీరు సమ్మె నోటీస్ ఇచ్చి దాదాపు నెల దాటిపోయింది. నెల దాటలేదు సార్, 3 నెలలు అయిపోయింది. 3 నెలలు అయిపోయింది. 3 నెలలు దఫల వారీగా మరి 3 సమ్మె నోటీస్ ఇవ్వడం 3 జరిగింది. సమ్మె నోట్లు ఇచ్చారు. 3 సమ్మె నోటీస్ సంబంధించి ఏమన్నా మీకు చర్చలు జరిగాయా? చర్చలు ఏమేమి ఉన్నారు ఇటు ప్రభుత్వం తరపు? చర్చలు ఏం జరగలే, లేబర్ కమిషనర్కి వెళ్ళి చర్చలకు పిలవడం జరిగింది. కానీ మా డిపార్ట్మెంట్ తరఫున, మా కార్పొరేషన్ తరఫున అధికారులు ఎవరు రాకపోతే దాన్ని మళ్ళీసారి పోస్ట్ పోన్ జరిగింది. మళ్ళీ ఆ లోపు మళ్ళీ ఎలక్షన్ కోడ్ అని చెప్పడం జరిగింది. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి దఫల వారీగా. అయితే ఐలే గారు ముఖ్యంగా 7 లక్షల కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని చెప్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంత అప్పుల్లో ఉంది, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మీకు 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాము, మిగతా సమస్యలు కూడా పరిష్కరిస్తామని చెప్పి కూడా ఆర్టీసీకి సంబంధించి యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ అంటుంది. మరి దాన్ని ఎందుకు మీరు ఆలోచించట్లేదు కార్మికులుగా? సార్ మాది ఏంటి అంటే, మీరు మేనిఫెస్టోలో మాకు గత ప్రభుత్వం ఇట్లా మొండి వ్యవహారం చేసింది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలని కోరుకొని ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ గవర్నమెంట్ అని వస్తే మాకు మా బతుకులు బాగుపడతాయని తెచ్చుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వము దారిలో నడవడం జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు మొత్తానికే మోసం అయ్యే పరిస్థితి ఉంది కదా. ఇన్నాళ్ళు ఆర్టీసీకి ఇప్పటివరకు నష్టాలు ఉంటే మీకు తెలుసు కదా, ఒకసారి సమ్మె జరిగితే ఎంత నష్టపోతుందో ఆర్టీసీ. గత సమ్మెలో కూడా 30 మంది కార్మికులు కోల్పోయామని చెప్పేసి కూడా అధికారికంగా చెప్తున్నారు. కార్మికులు ఉద్యోగాలు పోతున్నాయి, నష్టాల్లోకి వెళ్తుంది. మరి ఇంత నష్టం జరుగుతుందని కూడా ఎందుకు మీరు ముందుకెళ్తున్నారు? ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే ఫస్ట్ జేఏసీ వాళ్ళను చర్చలకు పిలిచి అన్ని డబ్బులతోని కూడుకునేవి కాదు, కొన్ని వాళ్ళు నోరుతో చెప్తే అయిపోయేవి ఉన్నాయి. మరి మీరైతే ఫస్ట్ చర్చలకు పిలిచి మా జేఏసీ నాయకులను పిలిస్తే అలా 21 డిమాండ్లలో అలా 2-3 డిమాండ్లు మాత్రమే జటిలమైనవి ఉన్నాయి, మిగతా మొత్తం ఆఫీసర్లు సాల్వ్ చేసేటివి ఉన్నాయి. మీరు పిలిచి మాట్లాడండి, ఫస్ట్ మాట్లాడితే తెలుస్తుంది కదా. మా జేఏసీ నాయకులు డిమాండ్ చాలా ఉన్నాయి, డబ్బుతో పని నిర్ణయాలు తీసుకునే డిమాండ్ చాలా ఉన్నాయి. ఓకే, డబ్బుతోని ఇప్పుడు 21 డిమాండ్లలో 3-4 డిమాండ్లు మాత్రమే డబ్బుతో కూడుకున్నాయి. మిగతా 21 డిమాండ్లలో 3-4 తీసేదానికి 17 డిమాండ్లు ఒకటి నోటి మాట మీద పరిష్కారం అనేవి ఉన్నాయి. పిలవండి, మీరు పిలిచి మాట్లాడితే అర్థమవుతుంది కదా. మీరు పిలవకపోవడం ఏమున్నది, ఏం లోపం ఉన్నది పిలవకపోవడం? ఏమేమన్నా వేరే దేశంలోకి వెళ్ళి వచ్చినా, వేరే రాష్ట్రంలోకి వెళ్ళి వచ్చినామా? తెలంగాణ వాళ్ళమే కదా, తెలంగాణ కోరుకొని తెచ్చుకున్నాం కదా. ఆర్టీసీ వాళ్ళ ముందుంటే తెలంగాణ తెచ్చుకున్నది, మా బతుకులు బాగుపడితేనే కదా తెచ్చుకున్నది. ఎందు గురించి తెచ్చుకున్నాం మేము? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే మా బతుకులు బాగుండే. అంటే తెలంగాణ మేము కోరుకొని తెచ్చుకున్నందుకు ఈ యొక్క పరిణామం చూపెడుతుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ అనుకోండి, ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్. అవసరమైతే ఎస్మా ప్రయోగిస్తాం, ఎస్మా నిబంధనల ఉల్లంఘన అనేది సమ్మె అనేది కూడా ఒక హెచ్చరిక మాటలు చెప్పాలంటే ప్రభుత్వం నుంచి వస్తుంది. మీ సమాధానం? సార్ మేము
సకలజన సమ్మెలో ఎస్మాలు ఇవన్నీ చూసాం, దేని కూడా భయపడేది లేదు. ఎస్మా వైపుతోనే మాకు అరెస్టులు చేశారు, లాఠీ చార్జీలు అయినాయి, తన్నులు తినాము, పోలీసులు అన్నీ చేసే తెలంగాణ సాధించుకున్నాం. మాకు సమ్మె ఎట్లా చేయాలనేది కూడా మాకు మంచి నాలెడ్జ్ ఉంది. ఆర్టీసీ వాళ్ళకు సమ్మె అంటే అది కొత్త కాదు, పాతదే. అది మాకు నేర్పించవలసిన అవసరం లేదు. సమ్మె అంటే ఆర్టీసీ అంటే సమ్మె. మేము తెలంగాణ తెచ్చింది ఒకటి, ఫస్ట్ ఆర్టీసీ వాళ్ళు ముందుంటేనే తెలంగాణ వచ్చింది. కానీ ఎవరు అందరు డ్యూటీలు చేసుకొని జీతాలు తీసుకొని కాదు. మేము స్వచ్ఛందంగా బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి బస్సులు ఆపేసి మేము సమ్మె చేయడం జరిగింది. ఆర్టీసీ వాళ్ళు ఎంత నష్టం జరిగినా కానీ మీ డిమాండ్ల కోసం ముందుకు వెళ్ళబోతున్నారు. ఖచ్చితంగా వెళ్తాం సార్. మా డిమాండ్లు మేము పరిష్కరించుకోకపోతే మళ్ళీ ఎందుకు? మళ్ళీ మేము తెలంగాణ ఎట్లయితే కొట్లాడి తెచ్చుకున్నామో అదే విధంగా మేము మా డిమాండ్లను పరిష్కరించుకుంటాం. మేము గొప్ప కోరికలు కోరట్లేదు. ఫస్ట్ అయితే మమ్మల్ని పిలవండి, పిలిచినాక మా డిమాండ్ లేదు, మీరు ఏమిస్తారు మేము ఏమేమో, మేము పిలిచినాక తెలిసేది మీకు. మాకు పిలవకముందు మీకు మా డిమాండ్ కూర్చొని మాట్లాడినాక మా జేఏసీ నాయకులు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని సానుకూలంగా మీరు మా జేఏసీ నాయకులు పిలిచి మీరు పరిష్కరించండి మా సమస్యలు. రైట్. మావైతే గొంతెమ్మ కోరికలు కాదు, 21 పైగా డిమాండ్లు ఉంటే అందులో డబ్బుతో సంబంధం లేని, డబ్బుతో పని లేని, కేవలం నిర్ణయాలు తీసుకునేది నోటి మాట ద్వారా పరిష్కారం అయ్యే డిమాండ్లు చాలా ఉన్నాయి. వాటినైనా పరిష్కరించండి, ముందు మమ్మల్ని పట్టించుకోండి, పిలవండి. శేషి ఏబీపీ దేశం, హైదరాబాద్.